వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ అండి. సంచలనం రేపుతుంది రానా, దగ్గుపాటి, అనుష్క. వీరికి సంబంధించినటువంటి ఒక ఫోన్ సంభాషణ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతుంది, వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఏంటి, వీరిద్దరి సంభాషణ వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి, అసలు ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి కథనాన్ని బేస్ చేసుకొని కనుక మనం చూసినట్లయితే లేడీ సూపర్ స్టార్గా పిలువబడేటువంటి అనుష్క చాలా కాలం తర్వాత మన ముందుకు ఈ నెల 5వ తేదీన ఇక్కడ షూటీ చిత్రం ద్వారా కూడా మన ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లో డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ అనుష్క మాత్రం ప్రమోషన్ రానని చెప్పిందట. ఈ సినిమాకు మాత్రమే కాదు, ఆమె గత చిత్రం మిస్టర్ పోలిశెట్టి మూవీ ప్రమోషన్ కూడా రాలేదు. కానీ అప్పట్లో ఆమె వాయిస్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆమె అదే ఫార్మేట్ని అనుసరిస్తుంది. ఇక్కడ గటి మూవీ ప్రమోషన్స్ కోసం కెమెరా ముందుకు అయితే రాలేను, కానీ కెమెరా బయట మాత్రం ప్రమోషన్ గట్టిగానే చేస్తానని సంకేతం ఇచ్చింది. అందులో భాగంగానే ఆమె ప్రముఖ హీరో రానా దగ్గుపాటితో ఒక ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా రానా మాట్లాడుతూ, ఇక్కడ క్రిష్ నీతో యాక్షన్ చిత్రం చేశాడంట కదా, చాలా వైల్డ్గా చూపించాడంట కదా అని కూడా అడుగుతాడు. అప్పుడు అనుష్క అవును, ఇప్పుడు అదే అన్నాను. అయితే అరుంధతి, బాహుబలి తర్వాత నాలో అంతటి వైలెంట్ యాంగిల్ చూపించారు అని కూడా అంటుంది అనుష్క. ఆమె మాటలను కూడా ఇక ఈ మాట బట్టి చూస్తే ఈ టీజర్లో ఆమెను క్రిష్ ఎంత క్రూరంగా చూపించాడో మనకు అందరం చూస్తాము. అంటే ఆ ట్రైలర్లో కూడా యాక్షన్ బాగానే ఉంది కాబట్టి లేడీ ఓరియంటెడ్ సినిమా. అందులోను ఈ మధ్య కాలంలో ఇంత వైలెన్స్ ఎప్పుడు చూసి ఉండరని ఈ ఫోన్ కాల్ సంభాషణతో అనుష్క చెప్పుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి యాక్షన్ చిత్రాలను నువ్వు కాకుండా ఇంకెవరు గుర్తిస్తారు అంటూ కూడా అనుష్కతో రానా మాట్లాడినటువంటి ఈ మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఈ 6 నిమిషాల ఫోన్ సంభాషణ ఏదైతే ఉందో మీరు వినేయండి, సెర్చ్ చేస్తూ వస్తుంది. ఇకపోతే డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రం మీద చాలా నమ్మకంతో ఉన్నారు. సినిమా బాగా వచ్చిందని పూర్తి స్థాయి ఫోకస్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని, ఇందులో అనుష్క నటన విశ్వరూపం ఏదైతే ఉందో 100% మీ అందరికి నచ్చుతుంది అని కూడా చెప్పుకొచ్చారు. ఆయన రీసెంట్గా జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. సెన్సార్ రిపోర్ట్ కూడా ఈ చిత్రానికి చాలా బాగుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేటువంటి సినిమా అవుతుందని క్రిష్ అయితే చాలా బలంగానే నమ్ముతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన గత చిత్రం హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చిత్రీకరించారు ఆయనే. అక్కడి వరకు సినిమా బాగానే ఉంది అనే టాక్ అయితే వచ్చింది. కాబట్టి క్రిష్ను మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇక్కడ గటి పెద్ద షూట్ అవుతుందని బలమైనటువంటి నమ్మకంతో ఇక్కడ ట్రేడ్ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నమ్ముతున్నారు. మరి చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ఒక సూపర్ డూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ కావాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అనుష్క గారు నటించినటువంటి సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు ఇష్టం అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.